దేవుని రాకడ ఎప్పుడో వచ్చింది, ఆ రాకడకు సిద్ధపడాలనుకోవడానికి లేదు. తెల్లారితే మనం బ్రతికుంటామో లేదో మనకు తెలియదండి. ఇంటిలో నుండి బయటకు వెళ్ళిన వ్యక్తి తిరిగి వస్తాడో లేదో గ్యారెంటీ లేని రోజుల్లో ఉన్నాం. ఇంకా ఎందాక నీవు జాగు చేస్తూ ఉంటావు, ఇంకా ఎందాక మారు మనసు పొందకుండా వాళ్ళని వీళ్ళని చూపించుకుంటూ భక్తి జీవితాన్ని చేస్తూ ఉంటావు. ఈ లోపు దేవుని పిలుపు రాని వస్తే ఎండిపోతావు. ఎక్కడికి వెళ్తావు ఒకసారి ఆలోచించు. నీ గమ్యం ఏంటి? నీ గురేంటి? నువ్వు మనుషుల్ని ఆధారం చేసుకొని విమర్శిస్తూ కూర్చుంటే వారికంటే ముందే నీకు పిలుపు వస్తే నువ్వు వెళ్ళిపోతావు. వారి నరకానికి వెళ్తారేమో, నువ్వు కూడా నరకానికి వెళ్తావు. బ్రతికున్న వారు మారు మనసు పొందడానికి దేవుడు ఒక అవకాశాన్ని ఇస్తాడేమో. వారు మారు మనసు పొందితే వారు పరలోకంలో ఉంటారు, నువ్వు నరకంలో ఉంటావు. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజున నెపములు మోపుకునేటువంటి భక్తి, సాడీలు చెప్పుకునేటువంటి భక్తి ఆ రోజుల్లోనే ఉందండి. ఆ రోజున దేవుడు చెప్పాడు, ఇది తెరవద్దు.